తెలంగాణ అధ్యయన వేదిక ద్వారా చాలామంది పాత్రికేయ మిత్రులు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజల యొక్క ఆకాంక్షలను, స్థానికంగా ఉండే పరిస్థితులను అంచనా వేసి అధ్యయనం చేసి అనుమానాలను నివృత్తి చేసి తద్వారా తెలంగాణ సమాజానికి మేలు జరగాలి అని ఈ అధ్యయన వేదిక పెట్టిన మిత్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీ అధ్యయన వేదిక ద్వారా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ యొక్క విధానాన్ని, వరంగల్లో మేము ప్రకటించిన రైతు డిక్లరేషన్, అదేవిధంగా మా నాయకుడు ఇది ఒక డిక్లరేషన్ కాదు, ఒక అగ్రిమెంట్, రైతులకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరుగుతున్న అగ్రిమెంట్ అని దానికి ఒక చట్టబద్ధత కల్పించిన విధంగా మా నాయకుడు ఏదైతే చెప్పిండో వాటికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసి ప్రజలకు మరింత చర్య కావాలన్న ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించిన మీకు అందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడున్న భూమి చుట్టూతోనే ఈ ప్రాంతము, ఈ ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో ఒక అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. ప్రపంచంలో ఉండే దేశాల సరిహద్దులు ఎన్నున్నా మానవ జాతిని గుర్తించడానికి సాంకేతికంగా మనం పెట్టుకున్నది DNA. ప్రతి మనిషి యొక్క లక్షణము, మనిషి యొక్క ఆలోచన విధానము, మనిషి యొక్క అన్ని వివరాలను అంచనా వేయాలంటే ఆ మనిషి DNAని పరిశీలించాలని అంటారు. అంటే మనుషులను అంచనా వేయడానికి, అవగాహన కల్పించుకోవడానికి DNA ప్రాతిపదికన మనం నిర్ణయం తీసుకుంటున్నాం. మనిషికి ఏ విధంగా అయితే DNA ద్వారా ఒక మనిషిని అంచనా వేస్తామో, వ్యవసాయానికి భూమి కూడా ఒక DNA. ప్రపంచ దేశాలలో సరిహద్దులు మనుషులు కనిపించుకున్న సరిహద్దులు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఒకటే దేశం. కానీ వివిధ కారణాల చేత బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఒక దేశం అయింది. మళ్ళా కొంత కాలం తర్వాత బంగ్లాదేశ్ ఇంకొక దేశం ఏర్పడ్డది. అంటే ప్రపంచంలో ఉండే దేశాల సరిహద్దులు మనుషులు నిర్ణయించుకున్న సరిహద్దులు. ఈ సరిహద్దులను అధిగమించడానికి, లేకపోతే అవతలికి వెళ్ళడానికి మనం వీసా అనే ఒక ప్రాసెస్ పెట్టుకొని ఆ దేశానికి వెళ్ళాలంటే వీసా తీసుకోవాలి, ఆ దేశం అనుమతి తీసుకోవాలి, ఇట్లా పెట్టుకున్నాం. కానీ భూమి అనేదానికి ఉన్న సరిహద్దులు, నైసర్గిక స్వరూపం, ఆ ప్రాంతంలో ఉన్న భూమి అనేది ప్రకృతి కల్పించిన ఒక అద్భుతమైన కాంబినేషన్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన భూమి ఉంటుంది. ఆ భూమి ఆ ప్రాంతం యొక్క DNA. ఆ DNAని బట్టి అక్కడ ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తారు, పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే ఇతర కార్యక్రమాలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రపంచం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నప్పుడు రకరకాల విప్లవాలు వచ్చినాయి. ఈ రకరకాల విప్లవాలలో పారిశ్రామిక విప్లవం అని, లేకపోతే కార్మికుల విప్లవం అని, లేకపోతే హరిత విప్లవం అని, ఇట్లా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా రకాల విప్లవాలు వచ్చినా విప్లవాలకు ఒక చరిత్ర ఉంది. వీటన్నిటికంటే భిన్నమైన చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉంది. తెలంగాణలో భూమి కోసమే విప్లవం వచ్చింది. భూమి కోసం విప్లవం వచ్చిన ప్రాంతం ఏదైనా ఉందంటే తెలంగాణ.
ఈ తెలంగాణ ప్రాంతానికి ఇక్కడి ప్రజలకు భూమితో ఉన్న అనుబంధం, భూమి కోసం జరిగిన విప్లవాలు, సాయుధ రైతాంగ పోరాటాలు, విముక్తి కోసం నేలకు ఒరిగిన లక్షలాది మంది ప్రాణాలు ఈ భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. చిందిన రక్తము ఈ భూమిలో ఇంకా స్ఫూర్తిని మనకిస్తుంది. అలాంటి భూమి కోసమే విప్లవం జరిగిన ఈ తెలంగాణలో కొమరం భీమ్ అనే ఒక ఆదివాసి బిడ్డ, అడవుల్లో అమాయకంగా ఉంటాడనుకున్న ఒక ఆదివాసి బిడ్డ ఆనాటి రాజులకు వ్యతిరేకంగా జల్ జమీన్ జంగల్ అనే పోరాటాన్ని తీసుకొని భూమిని విముక్తి చేయడానికి, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీమ్ కొట్లాడాడు. అక్కడి నుంచి మొదలు పెడితే రజాకర్లకు, నవాబులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా తనకున్న కొంచెం భూమిని ఆక్రమించుకున్నందుకు ఆడబిడ్డ చాకలి ఐలమ్మ ఈ భూమి కోసమే పోరాటం చేసింది. అలా చరిత్ర పుటలల్లా మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా ఈ భూమి అనేది మన జీవితాలలో తల్లిదండ్రులు, కన్న పిల్లలు ఎంత సహజ ప్రక్రియనో భూమి అనేది కూడా మన జీవితాలలో అట్లనే మనకు అనుబంధం ఏర్పడ్డది. ఈ భూమి కోసం ఆ తర్వాత జరిగిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం నుంచి స్వేచ్ఛ, భూస్వాముల నుంచి భూమి, జమీందారులు, జాగీర్దారులు ఆక్రమించుకొని ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలను బానిసలుగా మార్చుకొని వాళ్ళ భూములను కొల్లగొట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తిరుగుబాటు చేసి ఈ భూమికి విముక్తి కలిగించి తమ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఈ ప్రాంతానికి భూ సమస్య పరిష్కారం కాలే. అప్పటికీ భూస్వాముల దగ్గర, జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర వేలాది ఎకరాల భూమి ఉంటే దాదాపుగా 3 దశాబ్దాలు నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. నక్సల్బరీ ఉద్యమం కూడా భూమి చుట్టూతోనే తిరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం నక్సల్బరీ ఉద్యమాల నుంచి వచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చినప్పుడే వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినట్టు, వాళ్లకు గౌరవాన్ని ఇచ్చినట్టు అన్న ఆలోచనతోటి 3 దశాబ్దాల నక్సల్బరీ ఉద్యమంలో దున్నేవాడిదే భూమి అన్న ఆలోచన, నక్సల్బరీ ఉద్యమాలు కూడా వేలాది మంది యువకులు, చదువుకున్న వాళ్ళు నేల కొరిగింది కూడా ఈ భూమి యొక్క విముక్తి పోరాటంలోనే నేల కొరిగిండ్రు. ఈ పరిస్థితులను అన్నిటిని గమనించిన తెలంగాణ విముక్తి పోరాటం నుంచి దున్నేవాడిదే భూమి వరకు నక్సల్బరీ ఉద్యమాలను గమనించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు భూ సంస్కరణల పేరు మీద శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అప్పటి వరకు జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర బందీ అయిన లక్షలాది ఎకరాల భూములకు విముక్తి కలిగించి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏ దున్నేవాడిదే భూమి అని నక్సలైట్లు నినదించిండ్రో ఆ నినాదాన్ని నిజం చేస్తూ భూస్వాముల నుంచి సేకరించిన భూములను దళితులకు, గిరిజనులకు, భూమి లేని బలహీన వర్గాలకు అసైన్మెంట్ ద్వారా హక్కులు కల్పించి భూ యజమానులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంతటితో సమస్య పరిష్కారం కాలేదు. ఈ భూములకు నిజంగా పచ్చని పంటలు పండాలి,
రైతుల కళ్ళల్లో వెలుగులు చూడాలి, వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలి అంటే ఆ భూములను తడపాలి, తడిపిన భూములలో పంటలు పండాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి అన్న ఆలోచనతోటి ఆనాటి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవం పేరు మీద ఈ దేశంలో పరిగెత్తుతున్న నీళ్లను నడిపించాలి, నడిసే నీళ్లను ఆపాలి, ఆపే నీళ్లను భూమిలో ఇంకిపోయేటట్టు చెయ్యాలి అన్న ఆలోచనతోటి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మొదటి ప్రధానమంత్రి నిర్మించిన నాగార్జున సాగర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, చివరాఖరికి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం ద్వారా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత చేవల ఎత్తిపోతల, ఇందిరాసాగర్, శ్రీరామ్ సాగర్, రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను 81 ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళికబద్ధం చేసి వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఈ నేలను తడపాలి, ఈ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని శాశ్వతంగా చూడాలి అన్న ఆలోచనతోటి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులను నిర్మించి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది. అయినా కూడా ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరుగుతున్న ఈ నమూనా అభివృద్ధి మాకు సరిపోదు, మాకు స్వేచ్ఛ కావాలి, స్వయం పాలన కావాలి, సామాజిక న్యాయం కావాలన్న ఆలోచనతోటి ప్రజలందరూ ముందుకొచ్చి కంకణ బద్దులై వందలాది మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించారు. తెలంగాణ అనేది సర్వ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. ఈ ప్రజల యొక్క ఆకాంక్షను కూడా గుర్తించింది, గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.